హాయ్ నమస్తే అండి. వెల్కమ్ టు మిసెస్ వరం కుకింగ్ ముచ్చట్లు. ఈరోజు కుంకుమ పూజలో పాల్గొన్నానండి. ఆ అమ్మవారిని మహాచండీశ్వరి రూపంలో అలంకరించారు. ఆ తల్లి యొక్క ఆశీస్సులు మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ తల్లి ఆశీస్సులు మనందరిపై ఉంటూ అందరం బాగుండాలని మరొక్కసారి కోరుకుంటూ, ఇంట్లో అమ్మవారికి దద్దోజనాన్ని ప్రసాదంగా పెట్టుకున్నానండి. ఈ దద్దోజనం చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. అన్ని ప్రసాదాలలో కన్నా దద్దోజనం చాలా ఈజీగా తయారు చేసుకునే ప్రసాదం అండి. ముందుగా మనం ఒక గ్లాసు రైస్ని తీసుకొని 1 అవర్ పాటు నానబెట్టుకోవాలండి. ఇలా నానబెట్టిన తర్వాత కుక్కర్లో 1కి 4 గ్లాసులు వాటర్ పోసుకొని ఇలా ఒక 3 విజిల్స్ వచ్చేదాకా కూడా గుజ్జుగా అన్నాన్ని ఉడికించుకోవాలి. వేడి మీద ఉన్నప్పుడే అన్నాన్ని ఈ విధంగా గుంటగరిటె పెట్టి బాగా మ్యాష్ చేయాలి. ముందుగానే ఒక అర లీటర్ వరకు చిక్కడ పాలని తోడు వేసుకోవాలి. ఇలా తయారైనటువంటి పెరుగులో ఒక స్పూను సాల్ట్ వేసుకొని ఎలాంటి పెరుగు ఉండలు లేకుండా మెత్తగా చల్లకవం పెట్టి ఇలా తిప్పుకోవాలి. ఈ విధంగా చేసుకున్న పెరుగుని ఈ అన్నంలోకి వేసుకొని ఎలాంటి ఉండలు ఏమీ లేకుండా చాలా గుజ్జుగా ఇలా తిప్పుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసిన అన్నంలోకి నేతితో తాలింపు పెట్టుకోవాలి. దీనిలోకి ఎలాంటి నూనె వాడకూడదండి. స్వచ్ఛమైన నెయ్యితోనే పోపు పెట్టుకోవాలి. ముందుగా కొద్దిగా శొంఠి తీసుకొని పౌడర్ చేసుకోవాలండి. దానిలోకి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి 4-5, అల్లం తురుము, కరివేపాకు, ఒక హాఫ్ స్పూన్ మిరియాలు వేసుకొని తర్వాత మిరియాల పౌడర్ కూడా వేయాలండి. చాలా బాగుంటుంది టేస్టు. తర్వాత లాస్ట్గా శొంఠి పౌడర్ వేయాలండి. చాలా దద్దోజనంలోకి టేస్ట్గా ఉంటుంది. ఈ పోపునంతా ఇలా ఒక్కసారి పెరుగు కలిపిన అన్నంలోకి ఇలా కలుపుకుంటే దేవునికి ఇష్టమైనటువంటి దద్దోజన ప్రసాదం రెడీ. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. మన అందరికీ ఈ దసరా నవరాత్రుల్లో అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.